బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ 6 హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు రాజ్ కుమార్కు సంబంధించిన మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల గ్రామం సమీపంలో స్థానికులు గుర్తించినట్లు సమాచారం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పంజర్ల దగ్గర అతని డెడ్ బాడీని గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడ డెడ్ బాడీని గుర్తించగా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఏదైతే షాబాద్ 6 హత్యల కేసులో సంబంధించిన నిందితుడు మృతదేహం గుర్తించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అసలు ఏం జరిగింది, కంప్లైంట్ డీటెయిల్స్ ఏంటి? ఆరుగురిని అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసినటువంటి నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని కొత్తూరు మండలం పంజర్ల గ్రామం వద్ద ఆయన మేనమామకు సంబంధించినటువంటి నివాసంలో వెళ్ళి అక్కడ ఆయన రాత్రిపూట అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ పక్కనే ఆయన చనిపోయినటువంటి పక్కన ఒక పాయిజన్ బాటిల్ కూడా ఉంది. దాంతో పాటు ఆయన ఫ్యాన్ కు ఉరేసినట్టు మొత్తం ఆయన పాయిజన్ తీసుకొని ఫ్యాన్ కు ఉరేసుకున్నారా, లేదంటే ముందుగా పాయిజన్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఉరేసుకోవడానికి తెలియాల్సిన అవసరం ఉంది. అయితే బయలుదేరుకు సమాచారం అందించారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దాంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత డెడ్ బాడీకి సంబంధించినటువంటి రాజ్ కుమార్ అని గుర్తించడంతో ఎట్టకేలకు 6 హత్యలకు సంబంధించినటువంటి నరహంతకుడు తనకు తానే చనిపోయినట్టుగా చూస్తోంది. నిన్న తిమ్మాపూర్ అంటే శంషాబాద్ షాద్నగర్ మధ్యలో ఉన్నటువంటి తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్రైన్ కు అడ్డంగా నిలబడి తర్వాత ఆయన చనిపోవడానికి ధైర్యం సరిపోక అక్కడికి తప్పుకున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఉదయం నుంచి అనేక సూర్యాపేటలో ఉన్నాడు, సంగారెడ్డి వైపు కంది వైపు వెళ్ళాడని, ఆ తర్వాత బీదర్ వైపు వెళ్ళాడు, రాయచూరు. కానీ పోలీసులు పూర్తిగా రాజకీయాన్ని తప్పుకోవడంలో మాత్రం వైఫల్యం చెందారు. చివరికి వాడు శవంలో మాత్రం తనకి తాను వాడు చనిపోయినట్టుగా గుర్తించినటువంటి పోలీసులు ప్రస్తుతానికి శవాన్ని తీసుకొని అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడైతే పంజర్ల గ్రామం ఉందో పంజర్ల గ్రామంలో చనిపోయినటువంటి రాజ్ కుమార్ మేనమామ ఇంట్లోనే ఉరేసుకున్నట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఈ డయల్ 100 సమాచారం రావడంతో సంఘటనా స్థలానికి చేరుకొని రాజ్ కుమారా కాదా అనేటువంటిది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చింది. అయితే రాజ్ కుమార్ మాత్రం 2 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆయన దగ్గర డబ్బులు కూడా ఎక్కువ లేవు అనేటువంటిది తల్లిదండ్రులు సమాచారం అందించారు. ముందుగా మొన్న అంటే 2 రోజుల క్రితం 11 గంటలకు ఒక నరమేధాన్ని చేసినటువంటి రాజ్ కుమార్ ముందుగా తన ఇంట్లోకి వెళ్లి పాలిస్తున్నటువంటి కొడుకుకు పాలిస్తున్నటువంటి భార్య గొంతు కోసి, ఆ తర్వాత 5 సంవత్సరంలో 2 కొడుకుల గొంతులు కోసి అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి పెట్టినటువంటి బాధితురాలు ఇంటికి వెళ్లి ముందుగా వాళ్ళ నానమ్మని అదేవిధంగా వాళ్ళ తల్లిని చంపి ఆ మైనర్ బాలికను వెంట తీసుకుని వెళ్ళాడు. తర్వాత తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను అతి దారుణంగా చెరువు దగ్గర చంపేసినటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఇక విషయం బయటికి రావడంతో దాదాపు 4 గంటల పాటు పూర్తిగా దీనంతటినీ కూడా చెక్ చేశారు. ఎక్కడా కూడా రాజ్ కుమార్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకపోవడం, తన కారు పెట్రోల్ అయిపోవడంతో కారును తిమ్మాపూర్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర వదిలి అక్కడి నుంచి మళ్ళీ ఆయన రైల్వే పట్టాల వెంట నడిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చివరికి ఆయన ఎక్కడా కూడా దొరకకపోవడంతో 5 బృందాలు 6 బృందాలు 7 బృందాలు అంటూ పోలీసులు గప్పాలు కొట్టినప్పటికీ ఎక్కడా కూడా పోలీసుల సంబంధించినటువంటి శ్రద్ధ కనిపించలేదు. పూర్తిగా వైఫల్యం అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఎట్టకేలకు తిమ్మాపూర్ ఉన్నటువంటి కొత్తూరు ప్రాంతాల్లో పంజర్ల గ్రామంలో ఆయన మేనమామ ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినటువంటి పక్కనే మందు డబ్బా కూడా ఉంది, అంటే పత్తి మందు డబ్బా కూడా ఉంది. అయితే మందు తాగి చనిపోయినా డైరెక్ట్ గా వేసుకున్నటువంటి మాత్రం పోస్ట్ మార్టం లో బయటపడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే
రాజ్ కుమార్ కథ ముగిసింది. ఆయన ఎట్టకేలకైతే స్వతహాగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. అయితే భాస్కర్, ఇది స్థానికుల సమాచారం మేరకు ధృవీకరించవచ్చా? ఇంకా పోలీసులు అక్కడికి చేరుకున్నారా ఘటనా స్థలానికి? ఓన్లీ స్థానికుల సమాచారం మేరకే ఈ ధృవీకరణ ఉందా? డయల్ 100 కు సమాచారం అందించింది. డయల్ 100 కు సమాచారం వచ్చిన తర్వాత అక్కడ నుంచి పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. డయల్ 100 కు సంబంధించినటువంటి వాళ్ళు వెళ్లి గుర్తించి తన మేనమామ ఇల్లు కాబట్టి ఎవరు చెక్ చేసినప్పుడు రాజ్ కుమార్ అనేటువంటి క్లారిటీ వచ్చింది. ఇంట్లో ఎవరు లేరా, అసలు ఉన్నారనేటువంటిది కూడా ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. ఇటకెళ్ళకైతే రాజ్ కుమార్ డెడ్ బాడీ అయితే గుర్తించారు. రాజ్ కుమార్ అనేటువంటి ఐడెంటిఫై చేశారు. ఇక మొత్తం నేపథ్యంలో రాజ్ కుమార్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో స్వతహాగా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ఐడెంటిఫై అయింది. ఈ నేపథ్యంలోనే రాజ్ కుమారే చనిపోయాడు అనేటువంటి ధృవీకరించిన అధికారికంగా వాళ్ళు మరి కాసేపట్లో ఒక ప్రకటన విడుదల చేస్తారు. మరి కాసేపట్లో సంఘటన స్థలానికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సంఘటన స్థలంలో పూర్తిగా ఆ డెడ్ బాడీ చూసిన తర్వాత పోస్ట్ మార్టం తరలించే క్రమంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీడియాతో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఓకే, రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.